ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకొని లైవ్ స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామాన్ని పొందలేసాయ. ఈ రాత్రి లైవ్ని దీవించి ఆశీర్వించి మీ నామాన్ని కనపరుచుకోమని, ప్రతి ఆటంకాన్ని తొలగించి మీ నామాన్ని హెచ్చించుకోమని యేసు నామములో ప్రార్థన అడిగి స్తుతించబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడా యెహోవా మా రాజా, మహోన్నతుడా యెహోవా మా రాజా, కెరూబుల మీద ఆసీనుడా, కెరూబుల మీద ఆసీనుడా, నీదే న్యాయం, నీదే న్యాయం, నీకే స్తుతి స్తోత్ర గీతం. నీదే రాజ్యం, నీవే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. మహోన్నతుడా యెహోవా మా రాజా, మహోన్నతుడా యెహోవా మా రాజా. మొరపెట్టినప్పుడు నిన్ను వేడినప్పుడు త్వరగా బదులిచ్చినావే. మొరపెట్టినప్పుడు నిన్ను వేడినప్పుడు త్వరగా బదులిచ్చినావే. క్రియలను బట్టి ఫలమిచ్చుచునే పాపము క్షమించినావు. క్రియలను బట్టి ఫలమిచ్చుచునే పాపము క్షమించినావు. నీదే రాజ్యం, నీవే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. నీదే రాజ్యం, నీవే న్యాయం, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. మహోన్నతుడా యెహోవా నా రాజా, మహోన్నతుడా యెహోవా మా రాజా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకి. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, కృతజ్ఞతాస్తుతులు యేసయ్యా. నీవు ఉంటే చాలు యేసయ్యా. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాం. పరిశుద్ధుడా యోగ్యుడా నీకు వందనాలు. మహాగణుడా మహోన్నతుడా, నీకు సాటి ఎవరు లేరయ్యా. నీ వంటి వారు నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరంతరము సాగేదా, నేవేను తేరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరంతరము సాగేదా, నేవేను తేరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించకని సాగేదా, నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరంతరము సాగేదా, నీవేను తీరుగా. ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడ, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాయి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నామయ్యా. స్థుతి ఆరాధన మీరు నా స్థితి దిగి వచ్చారయ్యా. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాను, ఇసయా నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాను. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు చెడ్డ బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చెడ్డ బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ దృష్టికొని చెడ్డ బిడ్డలు పడకుండా చేయండి, ఏ దృష్టికొని చెడ్డ బిడ్డలు పడకుండా చేయండి ప్రభావ. యవన స్థితితో మాట్లాడే పశ్చాత్తాప జీవితం నింపండి. యవన బిడ్డ హృదయం నిండా పశ్చాత్తాప జీవితం నింపండి, సహాయం చేయండి అయ్యా. నిన్ను మనసుతో నేను ఆరాధిస్తూ, నిన్ను స్థితిస్తున్న సేవకులు ఎక్కడో ఒకటి మన బిడ్డల మీద ఆశ్రదించండి. వాళ్ళ గృహాల గుడాల మీద దీవించుకొని అడుగుతున్నాను ప్రభావ. యెహోషువలో మేము ఇటు వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలో మేము ఇటు వారు యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభావ. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. అయ్యా నాయన బంధువులు దర్శి మాటలు తాకండి అయ్యా తండ్రి. ప్రభావ లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబం దర్శిని దాసుని వాడుకుని అభిషేకించి నీ పని ముట్టుకుని సాధనముగా వాక్య జ్ఞానంతో ప్రార్థనతో నింపండి. లైవ్ ప్రార్థనతో నింపండి అయ్యా. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదే ప్రతి కుటుంబం దర్శించండి అయ్యా. నీ దాసుని అభిషేకించి ప్రార్థనతో వాక్య జ్ఞానంతో నింపండి తండ్రి. నాయన నీ పని ముట్టుగా నీ సాధనముగా నీ దాసుని వాడుకున్న ఆయన మాకు కావాల్సిన వాక్యాన్ని మా హృదయాల నిండా నీ వాక్యంతో తృప్తిపరచమని అడుగుతున్నాయా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. ఎవరైనా అనారోగ్యం సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థికంగా నలిపోసాగు సమృద్ధ ఇచ్చండి, నిరాశ్రయిస్తున్నాను స్నానం చేయండి తండ్రి. నీ రాకుడు చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకుడు కూడా మమ్మల్ని సిద్ధపరచండి. మీరు సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపరిచే కృపద ఇచ్చేస్తున్నాను. నీ వాక్యం క్షమిస్తుంది, వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యం బ్రతికిస్తున్నది కొనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. కొనాలు ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామ తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపడం మా భావాన్ని సన్నిధించండి. మాకు ప్రకాశం సన్నిధిలో నింపుకొని అడుగుతున్నాను తండ్రి. నీకే స్థుతులు, స్తోత్రాలయా, కోట్లాది వందనాలు తండ్రి. ఏ శ్రమల వ్యాధి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, మంచి సౌకర్యాలు కలిగజేయండి. ఏ శ్రమల వ్యాధి బిడ్డలకు మంచి సౌకర్యాలు కలిగజేయమంటే సాధించండి ప్రభా తండ్రి. అలాగే నాయన ప్రభా తండ్రి, మార్చి నెలంతా మీరు కాచి కాపాడి ఏప్రిల్ పేర్స్ పెట్టావు. ఈ ఏప్రిల్ నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని కనపరుస్తున్నామయ్యా తండ్రి. మార్చినందుకు కాబట్టి కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నామయ్యా. ఏప్రిల్ నెల ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞాస్తులు తండ్రి. ఏప్రిల్ అంతా కూడా ప్రభా మీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని కనపరిచే కృప ఆ ధన్యత మాకు దయచేయమంటే సహాయం చేయండి ప్రభా. అయ్యా నాయన తమ దేవుని ఎరుగువారు గొప్ప కార్యాలు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు తండ్రి. నేను మేము ఎరిగి ఉన్నామయ్యా, గొప్ప కార్యాలు చేయడానికి సహాయం చేయండి ప్రభా. ఆటంకాల నేస్తులను ఎత్తివేండి, సమస్యల నేస్తులను ఎత్తివేండి ప్రభా. కృప చూపువాడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీకే కృతజ్ఞాస్తులయ్యా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని కనపరుస్తున్నాయా. ప్రతి చీకటిలో బంధిస్తారు, ప్రతిరాత్మలు బంధిస్తారు. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. వ్యతిరేకతలు అయిపోతున్నాడు. ప్రతి చీకటిలో బంధిస్తారు, ప్రతిరాత్మలు బంధిస్తారు. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. వ్యతిరేకతలు అయిపరచుకోగలుగుతాం. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని ఇచ్చేస్తూ అవమానం అంతా కొట్టివేసి నిందలన్నీ కొట్టివేసి నాయన ప్రభా నిన్ను కనపరుస్తూ నేను హెచ్చిస్తూ ప్రభా నీ సన్నిధిలో ప్రభా నాయన నీ కృప కొరకు ఎదురు చూస్తూ ప్రభా నీలో ప్రభా నాయన నిలిచి ఉండే కృప దయచి యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు. మీరందరూ కృపలో క్షేమంగా ఉన్నారని నమ్మి నేను దేవుని కనపరుస్తున్నాం. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. 13:8. యోహాను సువార్త 13:8. పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అన్నాడు. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కడుగుమని ఆయనతో చెప్పాడు.
ప్రియులు, ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభువారు దేవాది దేవుడు, అది మనకు తెలుసు. ఆయన తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను. జీసస్ ఈజ్ గాడ్, అందులో డౌట్ ఏమాత్రం లేదు. ఆయన దేవుడు. ఆయన ఈ భూమి మీదకి శరీరం ధరించుకొని రావడం లేదా మనం గమనిస్తుంది కేవలం దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. అలానగా కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఏకైక జనతేక అద్వితీయ కుమారుని భూమి మీదకి మనకు పంపించాడు. సరే, అంతవరకు మనకు తెలుసు. ప్రియులారా, ఎంత తగ్గించుకున్నారంటే యేసుప్రభు వారు. మరి ఫిలిప్పీయులకు రాయబడిన పత్రికలో రాయబడ్డారు, ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఇచ్చుకోలేదు కానీ మనుషుల పోలికలో పుట్టి. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి. యేసుప్రభు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలిక. అక్కడ దేవుడుగా ఉండాల్సిన స్థానంలో నుండి మనుషుల పోలికగా పుట్టి కొంచెం కింద దిగాడు. దాసుని స్వరూపం ఇంకా కొంచెం కింద దిగి దాసుని స్వరూపం ధరించుకుని తానే రిక్తునిగా ఇంకా కింద దిగి రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందిన ఇంకా కొంచెం ఇంకా హీనమైన మరణం పొందినంతగా తగ్గించుకుని తను విధేయత చూపిన వాడే తను తగ్గించుకున్నాడు. అందుచేత శిలువ మరణం పొందినంతగా తగ్గించు హీనమైన మరణం పొందిన. ఇప్పుడు 13వ అధ్యాయంలోకి మనం యోహాను సువార్తలో వస్తే, ఆఫ్టర్ ఆల్ శిష్యులు, కేవలం శిష్యులు అంటే మన దృష్టిలో ఆఫ్టర్ ఆల్ కాదు, కానీ దేవుని దృష్టిలో యేసు ప్రభు దగ్గర శిష్యులు. శిష్యులు దేవాది దేవుడు అయిన వారి శిష్యులు మనుషులు, శరీరులు. ఆయన ఏం చేశాడట? ఆ శిష్యుల పాదాలు కడుగుతున్నాడట అండి. ఎందుకు ప్రభు అలా చేసావంటే, మీరు కూడా అలా చేయండి, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరి ఎడలో ఒకరు తగ్గించుకోండి, ఒకరి పాదాలు ఒకరు కడగండి. ఇట్స్ హ్యూమిలిటీ, అల్టిమేట్ హ్యూమిలిటీ అండి. ఇంకా అంతకన్నా తగ్గించుకున్నది మరే ఇంకోటి ఏం లేదు. అక్కడ వరకు వెళ్ళాడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో యేసుప్రభులా మనం కూడా చాలా కష్టం అయినప్పటికీ అలా చేయడానికి పూనుకోవాలి. మనకంటే ముందు భక్తులు, మిషనరీలు ఎంత తగ్గించుకున్నారండి వాళ్ళు. ఆ ఇంగ్లాండ్ దేశంలో, అమెరికా దేశంలో, ఆ కెనడియన్ మిషనరీలు, కెనడా దేశం నుండి, ఆ ఇంగ్లాండ్ దేశం నుండి, జర్మనీ నుండి, స్కాట్లాండ్ నుండి, యూరోప్లో నుంచి ఆ భక్తులు, పరిశుద్ధులు, దైవజనులు, మిషనరీలు తగ్గించుకుని మన మధ్యకు వచ్చి వాతావరణం పడక, ఆహారం పడక, పిల్లల ఆరోగ్యం పోగొట్టుకుని దర్శనం చేత, ఆశ చేత ఎంత ప్రయాసపడి, ఎంత తగ్గించుకొని పేదరికంలో జీవించి, పేదల మధ్యలో నివసించి, సంచరించి, పిల్లల వాళ్ళతో పాల్పంపులు పొంది ఎంతగా తగ్గించుకున్నారండి. సో వీ హ్యావ్ టు షో దట్ మోడల్ లైఫ్ టు అవర్ జనరేషన్. మన తరములో ఉన్న వారికి అట్లాంటి మాదిరికరమైన జీవితాన్ని మనం చూపించగలిగిన వారంగా ఉన్నామా? అది ఒక పాయింట్. రెండో పాయింట్, శిష్యుల పాదాల ప్రభుకు అడుగుతూ ఉంటుండగా అందరూ మౌనంగా ఉన్నారు, కానీ పేతురు మాత్రం కొంచెం మాట్లాడుతున్నాడు ప్రభుతో. ఏమని మాట్లాడుతున్నావు? ప్రభువా, నువ్వేంటి ప్రభువా నా పాదాలు కడగడం ఏంటి? నువ్వు దేవాది దేవుడివి, మనిషి కుమారుడివి, దేవుని కుమారుడివి, దేవుడివి నువ్వు. నేను నరమాత్రుని బాబు, నువ్వు నా కాలు కడగడం ఏంటి? నో నో నో, యూ షుడ్ నాట్ వాష్ మై ఫీట్.
నా పాదాలు కడగొద్దు ప్రభు అంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, బాబు అర్థం చేసుకొని చెప్పిన మాట అంటూ ఒక మాట ప్రభు చెప్పారు. ఏంటంటే, నేను నిన్ను కడగకపోతే అంటే కడగబడాలి అన్న దాని కడగబడుట అనే అనుభవం యొక్క ప్రాముఖ్యతను యేసు ప్రభు వారు నొక్కి ఒక్కనిస్తున్నాడు అక్కడ. ఎవ్రీబడి షుడ్ బి వాష్డ్, దట్స్ ఇట్, దట్స్ ఆల్. నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్, నో డిస్కషన్ అబౌట్ ఇట్, నో మోర్ అనదర్ ఆప్షన్. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపు. ఆ మాట చూడండి 13 మళ్ళా. అందుకు యేసు, నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడూ నా పాదము కడగరాదని ఆయనతో నేను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదని. చదువుతున్నాను అన్నమాట. Peter said to him, You shall never wash my feet. Okay. Jesus answered him, If I do not wash you, you have no share with me. You have no share. నాతో నీకు పాలు పంపులు ఉండవు పేతురు. నేను కలిగి ఉన్న నాతో నీకు పాలు పంపులు లేవు, నేను సిద్ధపరిచే వాటిలో కూడా నీకు పాలు పంపులు ఉండవు. దేనిలో యూ విల్ నెవర్ హ్యావ్ షేర్ ఎనీథింగ్ విత్ మీ. కడగబడాలి పేతురు నువ్వు. యూ మస్ట్ బి వాష్డ్. మరి ఈ మాట గ్రీక్ భాషలో, హీబ్రూ భాషలో చూడాలి ఒకసారి. అప్పుడు పేతురు ఏమంటున్నాడు, అలాగైతే అందుకు పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాదయ్యా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. నా చేతులు నా తల కూడా కడుగు వాష్ మీ. అప్పుడు అర్థమైంది పేతురికి, వాష్ మీ. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఈ ఈ ఈ ఈ లెంట్ డేస్ అనండి, లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్స్ అనండి, ఈ గుడ్ ఫ్రైడే దినాలనండి, ఈ దినాలన్నింటిలో మనం కడగబడుతున్నామా? మనం కడుగు ప్రభువా అని అడుగుతున్నామా? మన లోపాలు సరి చేసుకుంటున్నామా? మన బలహీనతలు సరి చేసుకుంటున్నామా? అని కడుగు. వీ షుడ్ బి వాష్డ్. అందుకే ప్రభు అంటారు కదా, యెరూషలేమా నీవు రక్షణ పొందినట్లు, 4:14 ప్రకటన, నీవు రక్షణ పొందినట్లు నీ హృదయంలో చెడుతనాన్ని కడిగి వేసుకో. ఇర్మియా గ్రంథం 4:14 ప్రకటన కాదు, ఇర్మియా గ్రంథం. యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకో. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయం కలిగి ఉండను. చాలు కడగబడాలి, కడిగి వేసుకో. పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుగుతాడు. మనం మన పాపాలు ఒప్పుకుంటే, మనం మన దోషాలు ఒప్పుకుంటే, యథార్థంగా మనం చేసిన ప్రభుతో చెప్పి, ప్రభువా ఐ హావ్ డన్ మిస్టేక్, ఐఎమ్ వెరీ సారీ, ఆ మాట నీ నోటి నుంచి విశ్వాసంతో పలకగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని తీసుకొచ్చి నీ పాపాన్ని కడిగి, నీ మనసును కడిగి, నీ హృదయాన్ని కడిగి, నేను పరిశుద్ధురాలిగా శుద్ధుడిగా చేస్తాడు. ఇలా ఈ రాత్రి కడగబడుట అనే అనుభవం చూడు. మనందరికి బాగా తెలుసు, పాత నిబంధనలో నయమాను ఇలా కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు ఎలీషా ప్రవక్త ఏమన్నాడు, యు గో అండ్ వాష్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రివర్ జోర్డన్ అని అంటాడు. నువ్వు వెళ్ళి యోర్దాన్ నదిలో నీ శరీరాన్ని కడుక్కో అంటాడు ఇంగ్లీష్లో. తెలుగులో స్నానం చేయి అంటాడు కానీ, 7 మార్లు స్నానం చేయి అంటాడు కానీ, ఇంగ్లీష్లో ఏమన్నాడు? సెకండ్ కింగ్స్ 5వ అధ్యాయం. సిరియా
చూడండి 25వ అధ్యాయం 10వ వచనం, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము. అది తెలుగులో స్నానం చేయము అని, ఇంగ్లీష్లో ఏమన్నా వాష్, కడుక్కో, నీ శరీరాన్ని కడుక్కో ఆ నీటితో. ఆ లోపల మట్టి ఉంటుంది, వాటర్ అంతా తీసి శరీరాన్ని రుద్దుకో, కడుక్కో, ఎక్కడెక్కడ కుష్ఠరోగం ఉందో మొత్తం కడుక్కో, అప్పుడు శుద్ధమైపోతాం. దేవుని వాక్యంలో మనం చూస్తాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము 14 ఇంగ్లీష్ చదువున్నాను. So he went down and dipped himself 7 times in the Jordan, according to the word of the man of God. His flesh was restored like the flesh of a little child, and he was clean. ప్రియరా, దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 సార్లు కడుక్కున్నప్పుడు, మునిగినప్పుడు, శుద్ధి చేసుకున్నప్పుడు కుష్ఠరోగం అంతా పోయిందంటండి. పసిపిల్ల దేహం వలె, పసిపిల్లల చిన్నపిల్లల దేహం ఎలా ఉంటుంది, అప్పుడే పుట్టిన వాళ్ళ పిల్లల ఎలాంటి దేహం అంట, లిటిల్ చైల్డ్ దేహం చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. లిటిల్ చైల్డ్ దేహం, చిన్నపిల్లల దేహం ఎంత స్మూత్గా ఉంటుంది, అలా అయిపోయిందంట. వయసులా కడగబడుట ఎంత గొప్ప అనుభవం చూడండి. కాబట్టి రాత్రి మన చూపులు, మన తలంపులు, మన మనసు, మనసాక్షి, ప్రాణ, ఆత్మ, దేహములు, ఆలోచన విధానాలు, హృదయము, అంతరంగ స్వభావం, కీళ్ళు, మూలులు, వ్యర్థమైన ప్రతి ఆలోచనలు కడగబడి యేసుతో కూడా పాలు పంపులు పొందడానికి, యేసయ్యతో పాలు పంపులు, ఆయన రాజ్యంలో పాలు పంపులు పొందడానికి గొప్ప కృపను మనం పొందుదాము గాక. ప్రభు మాటలు తీర్చు గాక. ఈ కార్యక్రమం ప్రభు ఎప్పుడు చేశారంటే, మరి ముందు రోజు యేసు ప్రభు వారు సిలువ వేయబడడానికి ముందు రోజు ఈ కార్యక్రమాన్ని ప్రభు చేసి అక్కడి నుంచి గెత్సెమనేకి వెళ్ళిపోయారు యేసు ప్రభు. గెత్సెమనేలో రేపు రాత్రికి ప్రభు చేతమైతే గెత్సెమనే అనుభవం గురించి మాట్లాడుకున్నాం. ఈ రాత్రి హంబల్ అండ్ వాషింగ్ ఎక్స్పీరియన్స్. మీ ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. ప్రభు మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన ఘనమైన తండ్రి, ఈ రాత్రి ప్రభువా మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉన్నాను నాయన, ఎంతగా తగ్గించుకున్నావో, నాయన ఎంతగా విధేయత చూపించారు, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభు. మీ కార్యాలు అంత గొప్ప మా జీవితాల్లో మాకు ఎన్నో నేర్పించాలనుకుంటున్నారు ప్రభా. నీకు వందనాలు. మేము నేర్చుకుని ప్రభా వాక్యాన్ని నేర్చుకుని వాక్యాన్ని నాయన కార్యరూపం దాల్చడానికి సహాయం చేయండి ప్రభా. నాయనానికి వందనాలు. పేతుని కడిగినట్లుగా మమ్మల్ని కూడా కడగండి. కడగబడిన అనుభూలకు మమ్మల్ని తీసుకుంటాడు ప్రభా. కడగబడకపోతే మీతో పాలు పంపుకోవాలి. కడగబడితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో నాయన వాక్యం దగ్గర మాతో మాట్లాడే ప్రభా. ఇదిగో నయమాను కడుక్కొని శుద్ధుడైపోయాడు ప్రభా. నాయన గుడ్డివాడు యోహాను సోతుల వాడు కూడా శిలువ ఎమ్ముకున్నట్లు కొనులు కడుక్కొని శుద్ధుడైపోయాడు ప్రభా. పేతురు కూడా కడగబడ్డాడు ప్రభా. యెరూషలేము రక్షణ పొందినట్లు కడగబడమన్నావు. కడుకో నీ దుష్టత్వాన్ని, ఎన్నాళ్ళు దుష్టాభిప్రాయాలు కలిగి ఉంటామని సెలవించాం ప్రభా. నాయన కడగబడిన తీసుకుంటాం. వాక్యాన్ని మరుదలు ఫలింపించి మీకే మహిమాగత ప్రభావం చెల్లిస్తూ వాక్యం మరుదలు ఫలింపించింది. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనలకు స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు లైవ్ లో వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకు సమృద్ధిగా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. షలోమ్. గాడ్ బ్లెస్ యూ. రేపు రాత్రికి మళ్ళా కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్.